మార్నింగ్ అమ్మా 3 Yes. సంవత్సరాల మీ జీ తెలుగు వారికి మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. రైట్ చెప్పండి. ఇప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు మీరేమో మేము అన్ని సామాజిక న్యాయం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అన్ని కూడా సమన్యాయం చేస్తూ బడ్జెట్ ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు అదే విధంగా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. పూర్తిగా 10 ఏళ్ల అప్పు ఒక ఎత్తు అయితే కేవలం ఏడాది పాలనలో ఎంత అప్పు ఉందో కాంగ్రెస్ అప్పుల కుప్పగా చేసేసింది. 6 గ్యారంటీలని విస్మరించింది. ఎన్నికల హామీల్లో ఉంది వేరు, ఇప్పుడు బడ్జెట్ లో ఒక్క హామీకి సంబంధించి కూడా ప్రాపర్ గా బడ్జెట్ కేటాయించలేదంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు? ఒకటే విషయం అండి, టిఆర్ఎస్ పార్టీ ఇంకొక 5 ఏళ్లు పాలిస్తే అసలు రోడ్డు మీద ఆడక తినేవాళ్ళండి ప్రజలందరూ. పూర్తి స్థాయిలో ఆర్థికమైన ఇబ్బందులలో ఈ తెలంగాణ 32 జిల్లాల తెలంగాణను ఈయనకు 10 జిల్లాల తెలంగాణ ఇచ్చారు. ఆంధ్రాను విమర్శిస్తాడు. ఇప్పుడు ఈ రోజున్న పరిపాలన 10 ఏళ్ల కాలంలో జరిగిన పనితీరును ప్రజల ముందు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి దుస్థితి తీసుకొచ్చి ముందు పెడితే ఈ రోజు అన్ని వసతులతోటి మేము ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈయనకి ఇచ్చిన దేశం ఏంటి చుట్టూ రింగ్ రోడ్ కట్టి ఈ రోజు కంప్యూటర్ యుగాన్నిచ్చి వీళ్ళ ఏ రోడ్లు కూడా సత్వర 1453 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఈ రోజు వీళ్ళు మాట్లాడతారండి డ్రగ్స్ ను ప్రజల మీద రుద్ది ఇలా డ్రింక్స్ తాగుబోతులను చేసి ఈ రోజు పూర్తి స్థాయిలో బర్రెలను ఇచ్చి ఈ రోజు ఆర్థికంగా పూర్తి క్షీణదశను ప్రజల దిశ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తీసుకొచ్చిన వీళ్ళు మాట్లాడే అర్హత ఎక్కడండి టిఆర్ఎస్ పార్టీ? ఈ రోజు బడ్జెట్ లో ఈ రోజు విద్యా విధానానికి, ఇవాళ రైతాంగానికి, ఈ రోజు ఇండస్ట్రీ సెక్టార్ గాని ఈ రోజు మనం చేస్తున్న పరిస్థితులు ఒక విద్యా విధానంతో ఉపాధి కల్పనలు కూడా ఉద్యోగాలు కూడా రావడానికి కోసం కృషి చేస్తున్న తీరు ఆయన చేస్తున్న ఈ రోజు ఫ్యూచర్ సిటీ లాంటి వారిని పెట్టుబడిదారులను అట్రాక్ట్ చేయడానికి కోసం ఎంతో అభివృద్ధి చేస్తే హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు ముందుకు వస్తున్న పరిస్థితులు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గాని ప్రజలను విస్మరించదు, పేదలను విస్మరించదు. ఈ రోజు ఎటువంటి దుస్థితులలో కూడా ఈ దేశ ప్రగతి కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పయనిస్తుంది తప్పితే ఎక్కడ కూడా చేయదు. ప్రణాళికాబద్ధకంగా చేస్తున్న తీరిది. మీరు 10 ఏళ్ల కాలంలో మీ ప్రణాళికలు ఏం చేసారు, మీ అభివృద్ధి ఏంది, రిజల్ట్ వచ్చింది. ఒక్క వెయిట్ చేయండి. ఒక 2 మీరు చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ దుస్థితి తెలంగాణ. ఈ రోజు మీరట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాడు. ఏంటండి అది? ఉపయోగకరమైంది తక్కువ, ఖర్చు ఎక్కువ. అటువంటి కోట్ల రూపాయలు వెచ్చించి పేరు కోసం, ప్రతిష్టల కోసం చేసిన ఘనతలు వీళ్ళే. ప్రజల మీద ఈ రోజు గ్యాస్ సిలిండర్ కానీ, గ్యాస్ పెట్రోల్ ధరలు కానీ పెంచిన ఘనత వీళ్ళది. ప్రతి ఒక్కరిని రక్తం పిడిచిన ఘనత వీళ్ళది. ఈ రోజు వీళ్ళు మాట్లాడతారండి బడ్జెట్ల మీద. వీళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. ఈ రోజు ఎన్ని రోజులండి ఈ భిక్షాటన? ఎన్ని రోజులండి ఈ ఆర్థికమైన ఇబ్బందులలో మీరు ఇది ఇస్తాం అనేది? ఈ రోజు ప్రజలను విద్యావంతులు చేసి చేతవంతులు చేసి ఆర్థికంగా ఎదగనిచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి పారిశ్రామిక రంగంలో కానీ, ఈ రోజు చిన్నతర పారిశ్రామిక రంగానికి కానీ ఈ రోజు ప్రజలకు సహకరించి ఆర్థికంగా ఎదగనియాలి, విద్యలు ఎదిగాయి. ఎన్ని రోజులండి భిక్షాటనలు? ఇంకా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైంది. ఇంకా ప్రజలు ఎవరు కూడా ఒక రూపాయి అడగకుండా బతకాల్సిన పరిస్థితి తీసుకురావాలి. ఈ రోజు వైఎస్ రాజశేఖర నేతృత్వంలో కానీ, పివి నరసింహరావు నేతృత్వం కానీ, మా రాజీవ్ గాంధీ గారు కానీ కళలు ఏం కన్నారండి? ఆ దిశలో వీళ్లకు కంప్యూటర్ యుగానికి 10 జిల్లాలు ఇచ్చాం. ఇలాగా పరిపాలించారు. వీళ్ళు ఎక్కడ విమర్శించే మాట ఉంటుందా? ఈ రోజు కొంతమంది స్వార్థపరుల, కొంత రాజకీయ స్వార్థపరుల విషయంలో మేము కూడా స్పందిస్తాం. ఈ రోజు మనము నిర్మాణ దశలో ఈ రోజు మీరు చేసిన దుస్థితి వల్ల నిర్మాణ దశలో ఉంది. ఇంకా బిచ్చగాలలాగా పథకాలను మీద ఆకర్షణ పథకాల మీద ఒకటండి రమేష్ గారు, ఇందాక విజయ్ ఆర్య గారు ఒక అంశాన్ని అయితే లేవనెత్తడం జరిగింది. అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి మిగులు బడ్జెట్ దాదాపుగా 5,000 కోట్ల వరకు ఉంటే మరి అప్పులు ఏ రకంగా చూపిస్తున్నారన్న ప్రశ్నను అయితే లేవనెత్తడం జరిగింది. దీనికి ఏమంటారు? అప్పులు కాదండి, ఇక్కడ ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం గాని, ప్రభుత్వ విధానాలు గాని ఎక్కడ కూడా తప్పుదారి జరగకుండా వీళ్ళు చేసిన అప్పులను కట్టుకుంటూ ఇప్పుడు 6,000 కోట్లు ప్రతి దాని విషయంలో కూడా వీళ్ళు చేసిన అప్పులు కడుతున్నారు మిత్రులు.
ఈ రోజు నేను అనేది ఏంటంటే ప్రణాళిక బద్ధకంగా ఈ సమస్య కొట్టే ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేయాలనే ప్రాముఖ్యతతోటి ఎక్కువగా ఈ ప్రాధాన్యతలు ఎవరికి ఎక్కడ ఇవ్వాలనే దాని మీద దృష్టి సాధించారు. రైతుల మీద కానీ, విద్యుత్ శక్తి మీద కానీ, విద్యా విధానం కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ ఈ రోజు రకరకాల అభివృద్ధి మాత్రమే ముందు తీసుకెళ్లే విధానంలో ఉంది. ఇప్పుడు మన దేశంలో దేవుడు ఉన్నాడండి. ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆనాడు చంద్రశేఖర్ ప్రభుత్వంలో కూడా ఆనాడు పివి గారు వచ్చి ఈ ఆర్థిక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అలాగే ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి గల కారణం దేవుడు లేకుంటే అడకదినే పరిస్థితుల్లో ఈ దేశం ఉంటుండే, బిచ్చగాళ్ళుగా మారుతుండే, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటుండే. ఈ రోజు ఒక మంచి విధానాల తోటి ముందుకు తీసుకెళ్తారు. ఒక సంవత్సరం కష్టమైన ఇంకో సంవత్సరానికి ముందుకు తీసుకెళ్లాలనే తాపత్రయం ముందుకు తీసుకెళ్తాను. ఈ రోజు ప్రతిపక్షాలు మాట్లాడే విషయాలు మీరు ఏం ఆసుపత్రులు అండి కూలీలు చేశారు, రక్తం పీడ్చుకున్నారు. ఓకే అండి, ఎస్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్. ఎక్కడ అభివృద్ధి చేశారండి? ఎక్కడ అభివృద్ధి చేశారు ఒక్కటి చెప్పండి. ఓకే ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి రమేష్ గారు. ఒక్క నిమిషం అండి. రింగ్ రోడ్ వల్ల రమేష్ గారు, మీరు కళ్ళు లేకుండా మాట్లాడితే ఏం మాట్లాడతారంటే అభివృద్ధిగా అనిపిస్తలేదా మీకు? అక్కడ ప్రపంచ దేశాలు తెలంగాణ అభివృద్ధి చెందింది అని మాట్లాడుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిందని మాట్లాడుతూ ఉంటే ఏం మాట మాట్లాడతారండి? ఏంటండి మీరు చేసిన ఇష్యూ మాట్లాడాలి. ఉత్తగానే మాట్లాడితేనే కాదు, లెక్కలతో మాట్లాడండి. మరి లెక్కలతో మాట్లాడండి. మరి టిఆర్ఎస్ పార్టీ మేమే వస్తాం. టిఆర్ఎస్ పార్టీ లేకపోతే నువ్వేడున్నావండి మాటలు మాట్లాడతారంతా. అసలు అందు గురించే కాంగ్రెస్